కుమారుడైన యేసు ప్రభువును నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తాను. ఈ మాటలు విన్నాను, ఈ బైబిల్ చదివిన మాటలు విన్నాను, నాకు ఇష్టమైతుంది అంటే వెంటనే మీరు ప్రభుని మీ హృదయంలో చేర్చుకోండి. మందిరం నిర్మించబడింది అనుకోండి, గ్రామానికి గొప్ప ఆశీర్వాదం. దయచేసి అందరూ కళ్ళు మూసుకుంటాం, నిశ్శబ్దంగా మౌనంగా. అంటే ఇంకా ఫినిష్ చూడండి ప్రియులు, చెప్పిన మాటలు విన్నారు. మనలో ఎవరు నీతిమంతులు లేడు. ఎవరైనా నీతిమంతులు ఉంటారంటే వాడు ప్రభువును నమ్మిన వారు, ప్రభువుని సొంత రక్షకులుగా అంగీకరించిన వారు. కనుక నీతిమంతులుగా లేని మనం నీతిమంతులుగా చేయబడి దేవుని ఉగ్రతలో నుంచి తప్పించుకోవడం అనేది చాలా ముఖ్యమైన అవసరం. కనుక ఈ సాయంకాల సమయంలో యేసు ప్రభువును సొంత రక్షకులను అంగీకరించాలి. ఇష్టపడుతుంది ఈ గడిలో లేదు మునిపి అంగీకరించారంటే సంతోషం. ఓకేనండి. అవును, తగిన ప్రభువా రూపమైన మీ బిడ్డలకు ఏదో రీతిగా మీ స్వార్థ సాధించాలని ఆశలో కొన్ని మాటలు చెప్పి ఉన్నాం, కొందరు విని ఉన్నారు. ఇప్పటికీ కొంతమంది రక్షింపబడినట్లయితే చాలా గొప్ప సంతోషం. నేను నీ స్వార్థ ఇంకా విని మరి ఎక్కువగా ప్రభువా నీ యొక్క నిన్ను కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం సంపాదించుకొని నీ ద్వారా పూర్ణమైన విడుదల పొందటానికి మరి నీ సంకల్పంలో ఉన్నది కనుక చెప్పబడినటువంటి మాటలు నీ సత్యమును తమ హృదయంలో చేర్చుకున్నాను. కుమారుడైన యేసును రక్షకులుగా చేర్చుకుంటున్నాను. నిత్య జీవాన్ని స్వతంత్రించిన ఈ సాయంకాల సమయంలో అనేక తమ హృదయంలో చేర్చుకొని మరి వెంటనే బాప్తిస్మం పొందటానికి మీ సంఘంలో సభ్యులుగా ఉండటానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుతున్నాను. నాకు ఒక ప్రశ్న. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని, ప్రభు అంటే ఎవరండి? అధికారం. యేసు ప్రభువే సర్వ ప్రపంచం మీద అధికారం. ఆయనే మన బాధ్యత. ఆయన ప్రభుని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మనుషుల పాప పరిహారం కోసమై పరలోకములో నుండి దేవుడి కుమారుడు కనిక గర్భం ద్వారా జన్మించి ఈ లోకంలో శిలువ మీద మనందరి పాపం చేసుకుని మరణించాడు. అంతేకాదు మూడవ రోజు తిరిగి లేచాడు. యేసు ప్రభువు అంటే అధికారం కలిగిన వాడు, పెట్టాడు, చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన నమ్ముకుంటే నేను పరలోక రాజ్యానికి వెళ్తాను. యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి చేరలేదు. కాబట్టి సాయంకాల సమయంలో యేసు ప్రభువుని నేను నమ్ముకుని ఉన్నానండి అని అంటే నేను చేసి నేను ఆల్రెడీ నమ్ముకున్నాను, ప్రభువును విశ్వాసించాను. యేసయ్య గురించి సిగ్గుపడేది ఏమి లేదు. సందేహాలు ఎక్కువ ఉన్నాయి కదా, సందేహం లేదు కదా. ఇప్పుడు యేసు ప్రభువుని నేను సొంత రక్షకుడుగా, ఆయనే తప్ప వేరే దారి లేదు, ప్రభుత్వం చేరుకున్నాను, ఆయనే మాకు. మరి ఎన్ని పాపాలు చేసినా పాపలు ఏం చేస్తారండి? కుక్క ఏం చేస్తుంది? కుక్క మరుగుతుంది దానికి అలవాటు. మనం పాపడం కనుక పాపను పుట్టాము, పాపం చేస్తూనే ఉంటాం. ఈ పాపాన్ని తీసివేయటానికి, ఈ పాపం వల్ల కలిగిన దుష్ఫలితాలని తీసివేసి నరకం పాలు కాకుండా నిత్య జీవంలోకి దేవుడు నడిపించుకుంటారు. స్వార్థ వినని వారు చాలా మంది. స్వార్థ ఏంటంటే దేవుడు తన ప్రియ కుమారుడు మనకు అప్పగిస్తాడు. చనిపోయిన తర్వాత దేవుని కుమారుడు సమాధి ఆయన ద్వారా అన్నటువంటి ఇప్పుడు సమయం వృధా చేయదు. మీరు వేరే చోట దయచేసి మీకు ఆసక్తి ఉంటే పైకి చెప్పండి, మీకు ఇప్పటిదాకా ఎవరైతే వారు ఎవరికి ఇష్టమైతే వారు బలవంతం ఏమి లేదు. ఇంకా తెలుగు
మీకు మరీ ఎక్కువగా అర్థమయ్యేటట్టుగా ఇంకా కొద్దిగా స్పష్టమైన రీతిలో గ్రహించుకోవడానికి సుకుమార్ గారు ఆయన మీకు క్లుప్తంగా చెప్పి వెంటనే ప్రార్థనలు నడిపిస్తాను మేము చాలా దూరం పోవాలి ప్రోగ్రామ్